ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్ట్రస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఇక వార్తల వివరాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, आंध्र प्रदेश की जनता को भी निवेदन करता था, पार्टी का डिमांड था अमरावती को कैपिटल परमानेंटली एग्रीमेंट में बिल पारित करके इसको 15,000 करोड़ रुपए हमने शुरुआत में अभी माननीय मोदी जी ने दिया है। 11,000 करोड़ हडको से पैसा दिया है। अमरावती कैपिटल बनने के बाद कनेक्टिविटी के लिए, रोड कनेक्टिविटी के लिए, रेल कनेक्टिविटी के लिए बड़ी मात्रा में पैसा दिया है। चंद्रबाबू गारू कालखंड में आने वाले दिनों में मोदी जी के मार्गदर्शन में और इधर आंध्र में वर्ल्ड क्लास सिटी करके डेवलप होगा। ये सब के लिए मैं ప్రధానమంత్రి జీకు ధన్యవాదాలు అర్పిత కర్తాం. అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో నిర్వహించిన సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. వేగవంతమైన వాణిజ్య విధానంతో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించి రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, అవకాశాలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 9 ముఖ్యమైన రంగాల అభివృద్ధి ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ నగరాల సరసన నిలిచే విధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. 9 thematic schemes we are working. Pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health, media. These are all various concepts we are taking for building the city. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో సొరంగంలోకి వెళ్లిన మంత్రి 2వ సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. మహిళల, చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, పనిలో ఒత్తిడి నుంచి బయటికి రావాలి, ప్రజలందరూ బాగుండాలి. అదే విధంగా ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి శాశ్వత రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆక్వా రంగంలో మేత ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆక్వా రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల పరిధి 1,46,572 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలో మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 7,90,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ చాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సంబంధిత అధికారిని పద్మారాణి అందుకున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమాల ఫలితంగానే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్ట్ర స్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.